అమెరికాలో కాల్పుల కలకలం రేగుతోంది. బ్రౌన్ యూనివర్సిటీలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ఎంటర్ అయి కాల్పులు జరిగిన ఘటన తీవ్ర కలకలాన్ని సృష్టించిందనే చెప్పాలి. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలోకి గుర్తు తెలియని దుండగుడు ఎంటర్ అయి ఆపై స్వయంగా తానే కాల్పులు జరిపిన పరిస్థితి. అయితే కంటిన్యూగా కాల్పులు జరపడంతో ఘటనలో కాల్పులలో ఇద్దరు క్యాంపస్లోకి ఎంటర్ అయిన దుండగుడు విచక్షణ రహితంగా క్యాంపస్లో ఎగ్జామ్ జరుగుతున్న టైంలో కాల్పులు జరిపాడు. ఆ సమయంలో ఇద్దరు యువకులు విద్యార్థినులు మృతి చెందినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మరి 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్టు కూడా చెప్తూ ఉన్నారు. దుండగుడి కోసం ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్లు సైలెంట్గా పెట్టుకోవాలని, అలాగే డోర్లు కూడా లాక్ చేసుకోవాలని అధికారులు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. మొత్తంగా బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులతోటి అమెరికాలో తీవ్ర కలకలం సృష్టించబడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బ్రౌన్ యూనివర్సిటీ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. అటు యూనివర్సిటీలో ఈ విధంగా గుర్తు తెలియని వ్యక్తులు ఎంటర్ రావడానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా వారిని ఎంట్రీకి అనుమతి ఇచ్చారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ దుండగుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఎవరైతే విద్యార్థులు మృతి చెందారో వారిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. మరోవైపు 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలైన నేపథ్యంలో వారిని హాస్పిటల్కు ట్రీట్మెంట్ నిమిత్తం పంపించిన పరిస్థితి. మొత్తంగా అమెరికాలో కాల్పులు తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పాలి. అమెరికాలో కాల్పులు తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయని చెప్పాలి. బ్రౌన్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన గుర్తు తెలియని ఓ వ్యక్తి ఈ కాల్పులను కాల్చిన పరిస్థితి. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడే స్పాట్లో చనిపోయారు. మరో 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. విద్యార్థుల పరిస్థితి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరి కొంతమంది నిలకడగానే వారి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టు వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారికి సంబంధించిన డీటెయిల్స్ సేకరించి అలాగే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఫోన్లు సైలెంట్ గా పెట్టుకోవాలని, డోర్లు లాక్ చేసుకోవాలని కూడా అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. బ్రౌన్ యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులో క్యాంపస్ ఎగ్జామ్ టైంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన పరిస్థితి. ఘటనలో ఇద్దరు స్పాట్ లో చనిపోయినారు. ఇక 8 మంది పరిస్థితి అయితే విషమంగా ఉంది అని చెప్తున్నారు. క్యాంపస్ లో ఎగ్జామ్ జరుగుతున్న టైంలో ఎగ్జామ్ జరుగుతుంది అంటే అందరూ కూడా ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉంటారు. ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎగ్జామ్ జరుగుతున్న టైంలో అటాక్ చేయడంతో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రజెంట్ వారిని ఆరోగ్య పరిస్థితి కొంతమంది నిలకడగా ఉంది, మరికొంతమంది విషమంగా ఉన్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు బ్రౌన్ యూనివర్సిటీ అంటే దాదాపు చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. అటువంటి సెక్యూరిటీని అంతా దాటుకొని దుండగుడు ఏ విధంగా ఎంటర్ అయ్యాడు అన్న దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. శివ, జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే అమెరికాలో ఈ కాల్పులు అనేవి కలకలం రేపింది. బ్రౌన్ యూనివర్సిటీలో దుండగుడు కాల్పులు జరిపారు. క్యాంపస్ లో ఎగ్జామ్ జరుగుతున్న సమయంలోని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్లు సైలెంట్ గా పెట్టుకోవాలని, డోర్లు లాక్ చేసుకోవాలని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అయితే మొత్తం ఇక్కడ కాల్పులకు సంబంధించి అతని డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. అక్కడ కాలేజీలో ఉన్న సీసీ ఫుటేజ్ ను చెక్ చేసి అతను ఎటువైపు నుంచి వచ్చాడు ఏంటి అనేది కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంఘటనా స్థలంలోనే ఇద్దరు చనిపోయారు. అయితే 8 మందికి గాయాలయ్యాయి. వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.
సో ఇక మొత్తంగా మనం చూసినట్లయితే బ్రౌన్ యూనివర్సిటీలో దుండగుడు కాల్పులు జరిపిన అనంతరం పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతంగా చేస్తున్నారు. అసలు యూనివర్సిటీలో ఇటువంటి వారిని ఎంటర్ అయ్యేందుకు ఎందుకు అనుమతించారు, అసలు సెక్యూరిటీ సిస్టమ్ ఏ విధంగా ఉంది అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఒక యూనివర్సిటీ అంటే దానికి పటిష్టమైన సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేస్తారు. ఆ యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం అయితే ఎవరు కూడా బయట వ్యక్తులు లోనికి రావడానికి అనుమతించిన పరిస్థితి. అటువంటిది ఎవరో గుర్తు తెలియని దుడ్డగుడిని ఏ విధంగా లోనికి ఎంటర్ చేశారు, అసలు అతను ఏ విధంగా ఏమని చెప్పి లోపలికి ఎంటర్ అయ్యాడు అన్నది ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతుందని చెప్పాలి. యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన దుండగుడు విచక్షణ రహితంగా కూడా కాల్పులు జరిపిన పరిస్థితి. అయితే ఈ పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీలో చదువుతున్నారో వాళ్ళంతా కూడా ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నారు. ఎగ్జామ్ అటెండ్ చేస్తున్న టైంలో ఏ మాత్రం కూడా ఆలోచించకుండా విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు ఆ గుర్తు తెలియని దుండగుడు. దీంతో స్పాట్లోనే 2 విద్యార్థులు చనిపోయిన పరిస్థితి, మరో 8 మంది సిచ్యువేషన్ విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. వారందరికీ తీవ్ర గాయాలైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మనం గమనించవచ్చు, 2 స్పాట్లో చనిపోయారు కాబట్టి పోలీసు వారు క్లూస్ టీమ్స్ అంతా కూడా అక్కడ క్లూస్ సేకరించే విధంగా కూడా వారంతా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు పోలీసు బృందాలుగా ఏర్పడి ఎవరైతే దుండగుడు ఉన్నాడో అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అక్కడ మనం గమనించవచ్చు విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పై మనం గమనించినట్లయితే పోలీసులంతా కూడా తీవ్రంగా మోహరించిన పరిస్థితి. యూనివర్సిటీ చుట్టూ కూడా అటు పోలీసులు ఎక్కడైతే ఈ కాల్పులు జరిగాయో ఆ ప్రాంతంలో క్లూస్ టీమ్ అంతా కూడా ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయని చెప్పుకోవాలి. అది బయట వారు ఇప్పుడు ఏదైతే అక్కడంతా కూడా క్రైమ్ సీన్ జరుగుతుందో క్రైమ్ సీన్ కు సంబంధించిన స్పాట్లోకి ఎవరు ఎంటర్ కాకుండా పోలీసులు ఒక అడ్డుగోడ నిర్మించిన పరిస్థితి. అయితే ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి బృందాలుగా ఏర్పడి దుండగుడు కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. మరోవైపు అటు ఫారెన్సిక్ సిబ్బందికి అక్కడ ఉన్న ఆధారాలు పంపించే దిశగా కూడా క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. మొత్తంగా క్యాంపస్ లో ఎగ్జామ్ జరుగుతున్న టైంలో ఈ విధంగా కాల్పులు జరపడం, విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఒక్కసారిగా క్యాంపస్ యాజమాన్యం అయితే అలర్ట్ అయిందనే చెప్పాలి. సెక్యూరిటీ సిస్టమ్ ఫెయిల్ అయిందా లేకపోతే అసలు ఎవరు ఆ దుండగుడు అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే క్యాంపస్ లో ఈ విధంగా జరగడంతో ఒక్కసారిగా అమెరికాలో తీవ్ర కలకలం రేగిందనే చెప్పాలి.